తెలంగాణలో కాటన్ బీల్రకున్న ధర క్వింటాల్ వరి పంటకైతే లేదు. రైతులు ఈ వరి పంట పండించడానికి 4 నెలలు అయితే కష్టపడతారు ఎంతో. రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నుముక్క అంటారు. కష్టపడి పండించిన పంటకు మనం కనీస ధర కూడా పెట్టి కొనట్లేవు మన గవర్నమెంట్లు కదా. మన వ్యవస్థ ఎలా ఉంది అంటే, మన చుట్టుపక్కల కొన్ని కంపెనీలు ఉంటాయి కదా, అలాంటి కంపెనీలలో ఏవైనా ప్రోడక్ట్లు తయారైతే ఆ ప్రోడక్టులకి వాళ్ళ యొక్క కంపెనీ ఓనర్లే రేట్ అనేది ఫిక్స్ చేస్తారు, ఎంఆర్పి. మరి రైతులు పండించిన పంటకు మాత్రం గవర్నమెంట్ రేట్ ఎందుకు ఫిక్స్ చేస్తుంది? ఆ రైతులే ఫిక్స్ చేయాలి కదా. దాదాపు 4 నెలలు కష్టపడి పండించిన పంటకు రైతులు అనేది వాళ్ళ కనీసం ధర ఎంత ఫిక్స్ చేయాలో అనేసి రైతులకే ఆప్షన్ ఉంటే మంచి ఉంటుందని నా ఉద్దేశం. రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అంటాం. మరి ఇలాంటి వ్యవస్థలో రైతులు పంటలను పండించుకొని వేరే వాళ్ళు నిర్ణయించిన రేటుకు అమ్మేస్తే రైతులు ఎప్పుడు రాజులు అవుతారు? ఈ సమాజంలో వ్యవసాయానికి సంబంధించి కొంచెం మార్పు తీసుకురావాలి అనేసి నేనైతే వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు అనేది చేస్తున్నా. మీరు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేయండి.